జెడ్పీహెచ్ఎస్ బొబ్బేపల్లి 7వ తరగతి విద్యార్థులు చేసిన కృత్యాలు. తాబేలు విద్యార్థులు తీసుకురావడం జరిగింది. విద్యుత్ వలయాలు మరియు వర్షమాపకం ఈ విద్యార్థి తయారు చేశాడు. శిలీంధ్రం అగారికస్, దీన్నే కుక్క గొడుగు అని కూడా పిలుస్తూ ఉంటాము. గాలి పీడనాలు తెలుసుకునే సమయంలో విద్యార్థులు చిన్నటి డబ్బా ద్వారం వద్ద, మూతి వద్ద చిన్న దూది ఉండను ఉంచి వదలటం జరుగుతుంది. అది లోపలికి పోతుందా, సీసా వెలుపలకు వస్తుందా గమనించడం జరిగింది. చిన్న గరాటులో బంతిని వేసి గాలి ఊది ఆ బంతి కింద పడుతుందా పడదా అనే ప్రయోగం. ఊపిరితిత్తుల్లో శ్వాస బలం, ఊపిరితిత్తుల నిర్మాణానికి సంబంధించి ఈ విద్యార్థి గబ్బిలాన్ని సేకరించాడు. గబ్బిలాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నీరు, పెట్రోలియంతో గ్యాస్ తయారు చేసి మండించడం జరిగింది. విద్యార్థులే వాళ్ళ యొక్క ఎత్తులు, మరియు బరువులు చూసుకోవడం జరిగింది. హరికేన్ అలా అందరూ విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రయోగశాలలో వీడియో పాఠాలు చూడటం జరుగుతున్నది. పుష్పము, దాని భాగాలు అనే పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థులు వివిధ రకాల పుష్పాలు సేకరించి, ప్రతి పుష్పములో ముఖ్యంగా 4 భాగాలు ఉంటాయని, రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశము వివరంగా తెలుసుకున్నారు. ఇది బ్రయోఫిల్లం మొక్క. విద్యార్థులు సేకరించి పాఠశాల ఆవరణలో కుండీలో పెంచుతూ ఉన్నారు. దాని నొక్కుల వద్ద అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. బంతి పువ్వు గురించి వివరించడం జరుగుతున్నది. ఈ విద్యార్థులు 7వ తరగతిలో పాఠ్యాంశానికి సంబంధించి అయోడిన్ పరీక్ష చేస్తున్నారు. ఉమ్మెత్తకాయని నిలువుగా కోసి లోపల విత్తనాలని, అండన్యాస స్థానాన్ని పరిశీలించారు. డ్రై బ్యాటరీని పగలగొట్టి వివిధ భాగాలని విద్యార్థులు అవగాహన చేసుకున్నారు. ఆమ్లాలు, క్షారాలకు సంబంధించి చింతపండు రసం, నిమ్మరసం, బూడిద వాటిని ఉపయోగించేశారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఇండియా బొమ్మ పూలతో అలంకరించారు. విద్యార్థులు చేసినటువంటి కృత్యాలు. చేతులను రాపాడించి థర్మామీటర్ యొక్క పనితీరు తెలుసుకోవడం జరిగింది. 2 సమతల దర్పణాలని ఏటవాలుగా ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాలని విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు. వివిధ రకాల జొన్న కాండం, ట్రైడాక్స్, గడ్డి చామంతి కాండాలు, అడ్డుకోతలు మరియు ఆమ్లాలు, క్షారాలకు సంబంధించినటువంటి ప్రయోగాలు కూడా విద్యార్థులు చక్కగా నిర్వహించి పూర్తిగా అవగాహన చేసుకున్నారు. చేసిన ప్రయోగాల్ని తన ప్రయోగ పుస్తకంలో వ్రాయటం జరుగుతున్నది. చిన్న టూత్పేస్ట్ డబ్బా ఉపయోగించి ఈ విద్యార్థి పెరిస్కోప్ తయారు చేశాడు. ఇది కూడా అట్ట ముక్కలు ఉపయోగించి పెరిస్కోప్ తయారు చేశారు. వర్షం పడినప్పుడు పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి వర్షమాపకం ద్వారా విద్యార్థులు ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడిందో తెలుసుకున్నారు. విద్యార్థులు ఇది ఎర్ర క్యాబేజీ సేకరించారు. దుస్తులు, వాటి యొక్క వేసుకునేటువంటి వాతావరణ పరిస్థితుల గురించి వివిధ రకాల దుస్తులు వేసుకొచ్చారు. పట్టు వస్త్రాలు
మరియు ఉన్ని వస్త్రాలు విద్యార్థులు తరగతి గదికి వేసుకొని వచ్చారు. దూరము మరియు వేగమునికి సంబంధించి పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి బండి ఓడోమీటరు పరిశీలించడం జరిగింది.